చేయాలి. ఈ అంశం పైన మనం బత్తుల సీతారామతో ఒకసారి మాట్లాడదాం. నేను చెప్పలే వాస్తవానికి కానీ ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంది ఆట? హలో హలో అన్న, నేను వెంకటేష్ అన్న. అన్న లైవ్లో ఉన్నారు. ఒక చిన్న అంశం బీసీలకు సంబంధించిన అంశం వచ్చింది, మాట్లాడచ్చా? ఫ్రీ ఉన్నారా? ఓకే అన్న. అయితే ఇక్కడ మనం మొదటగా మాట్లాడుకున్నట్టుగానే మొన్న మీరు చెప్పారు కదన్న 42% రిజర్వేషన్ కల్పించకపోతే ధర్నాకు ఎక్కడికైనా సిద్ధమని. అయితే ఇక్కడ పార్టీ పరంగా 42% రిజర్వేషన్లతో ముందుకెళ్లాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచనలో ఉందని ఈరోజు వెలుగు పేపర్లో క్లియర్గా ప్రధానంగా వేసారు. ఏంటి మెయిన్ పేపర్లో వేసారు, పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేస్తున్నది, అంటే ఎన్నికల కమిషన్ సిద్ధం అవుతున్నదని ఒక వార్త వచ్చింది. మరి దీనిపైన నిజంగా పార్టీ పరంగా ఇస్తే బీసీలు నష్టపోరా? ఇవ్వకుంటేనే మంచిది. అది ఇస్తే ఏమవుతుంది అని అంటే ప్రతి దగ్గర వీళ్ళు పార్టీ తరఫున బీసీకి ఇస్తారు కాబట్టి నిలబడే ప్రయత్నం బీసీ చేస్తాడు, అవతల పార్టీ ఏమో రెడ్డికి ఇస్తుంది. ఆటోమేటిక్ గా రెడ్డికి ఉండే అంగబలం, ఆర్థిక బలం, అన్ని బలాల ముందు బీసీ ఉన్న 10 రూపాయలు ఖర్చు పెట్టుకొని నష్టపోవడమే తప్ప ఆడ ఉపయోగం ఏమి ఉండదు. కాబట్టి బీసీలను అట్లా ఇవ్వడం అని అంటే బలిపీఠం మీదకి ఎక్కించడమే. ఓకే, బలిపీఠం మీదకి ఎక్కించేదానికంటే ఇవ్వకుంటే మంచిది. చేతనైతే నిలబడతాం, లేకపోతే లేదు. మా వ్యూహాలు మాకు ఉంటాయి. అంటే మేము ఇచ్చిన గెలవకపోవడం అనేది మీ ఇష్టం అన్నట్ట దాని ఉద్దేశం? అంతే అంతే. మేము ఇచ్చినాం, తాంబూలాలు ఇచ్చుకున్నాం, తన్నుకు తావండి అన్నట్టుగా. అంటే ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్లలో మేము సీట్లు ఇవ్వకపోతే అది కానీ సీట్లు ఇచ్చినాం, మీరు గెలవలే, ఓడిపోయే సీట్లు ఇచ్చి మీరు గెలవలే అని చెప్పారు కదా క్లియర్గా. ఇది కూడా అంతే అన్నట్ట? అంతే అంతే, అంతకంటే ఏం లేదు. అంటే నిజంగా ఒక బీసీ నాయకునిగా మీ తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? అంటే మీరు చెప్పిన లెక్క ప్రకారమే జరుగుతున్నది. కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ కల్పించకుండా మేము 42% మా పార్టీ పరంగా ఇస్తుందని మీరు చెప్పారు క్లియర్గా ఫస్టే. మనం కూడా ముందు నుంచి అనుకుంటున్నమాటనే. మరి నిజంగా మీ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది బీసీల కోసం? వాళ్ళు 42% అనేది ప్రతి సందర్భంలో, ఎందుకంటే వాళ్ళ ఆచరణ మొదటి నుంచి చూస్తున్నాం కనుక. అవునవును. వాళ్ళు ఇచ్చేది లేదు, సచ్చేది లేదు, ఊరికే అది అయ్యేది లేదని ఆ విద్యా ఉద్యోగ రంగాలలో 42% కూడా ఒకటి బిల్లు బోనస్ పడేసారు మనకు. ఆ బోనస్ బిల్లు అక్కడికి వచ్చేది లేదు, ఈ బిల్లు అక్కడికి వచ్చేది లేదు అనేది వాళ్ళకి తెలుసు రెడ్డిలందరికీ. కాబట్టి దాన్ని ఎండగడుతూ రేపు బీసీ ఉద్యమం అనేది అన్ని రకాల పోరాటాలు చేస్తుంది. వాళ్ళు అనుకుంటున్నారు ఇట్లా చేయడం వల్ల బీసీలు నష్టపోతారు, మా వాళ్ళు గెలుస్తారని. కానీ మా వ్యూహాలు ఇంతకు ముందు లేని విధంగా ఉంటాయి. అంటే బీసీ నినాదానికి కాంగ్రెస్ పార్టీ ఊపిరి పోస్తున్నా, ప్రాణం పోస్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే. మరి బీసీ నినాదానికి దానికి ఉందా కానీ వ్యతిరేకం చేస్తూ, నెగిటివ్ చేస్తూ బీసీ నినాదానికి ప్రాణం పోస్తుంటది కదా. ఓకే, యుద్ధంలో వాడు ఎంత అణచివేయాలనుకుంటే మేము అంత బలపడతా ఉంటాము. అందుకని మా వ్యూహం గతంలోనే ప్రకటించి ఉన్నాం. 42% చట్టబద్ధంగా ఇవ్వకపోతే 42 మందిని మేము ఆమరణ దీక్షకు పోతాం. రైట్. అదే సమయంలో బీసీల తరఫున ఒక పొలిటికల్ పార్టీ కూడా వస్తుంది స్థానిక సంస్థల ఎన్నికల్లో. ఓకే. కాబట్టి బహుముఖంగా మేము పోరాటం చేయడం ద్వారా బీసీని మేము గెలిపించుకుంటాం. కానీ మాత్రం నష్టం చేసే ఉద్దేశంతో 19% మా పార్టీ తరఫున ఇస్తామనే ప్రపోజల్ పట్టుకొస్తున్నారు. ఆ 19% కూడా వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం లేదు మాకు మేముగా రేపు నిలబడతాం. వాళ్ళు ఇచ్చితే నిలబడ్డట్టు మాకు అవసరం లేదు. ఓకే, వాళ్ళు ఇవ్వకుండా జనరల్ స్థలాలు నిలబడితే అయిపోద్ది, ఇంకేముంది వాళ్ళ పేరు ఎందుకు మధ్యలో? వాళ్ళు ఇచ్చేదాన్ని తిరస్కరిస్తాం మేము. మా ఆత్మగౌరవ సమస్య. చట్టబద్ధంగా నువ్వు కాబట్టి చెయ్యాలి. చట్టబద్ధంగా చేయనప్పుడు ఏదో 19% నేను భిక్ష ఇస్తా, మీకు దయతోటి ఇస్తా, మిమ్మల్ని ఉద్ధరిస్తా అంటే మీ ఉద్ధరింపు దయ భిక్షలతో మాకు పనిలేదు. ఓకే. ఏ పార్టీ కూడా 19% మాకు ఇవ్వాల్సిన అవసరం లేదు. బీసీ గెలిపించుకోవాలో మేము గెలిపించుకుంటాం. ఓకే ఓకే, థ్యాంక్ యూ అన్న. అంటే 42% డిక్లరేషన్ ఒకవేళ రిజర్వేషన్ కల్పించకపోతే అగ్నిగుండం మారుతుంది ఇక తెలంగాణ. పరిస్థితి మారిపోతుంది. దాని సంగతి చూస్తాం. అది 42% కాదు, ఆగదు బీసీ గెలుపు. ఓకే.
ఎస్సీ ఎస్టీలై తప్ప మిగతా అన్ని బీసీలే గెలుచుకుంటారు 100% ఓకే. అంతే తప్ప వాళ్ళు ఇచ్చే 42% ఆ 42% మీద ఆధారపడి అయ్యో అని అనుకోవాల్సిన అవసరం మాకు లేదు, వాళ్ళతో పని లేదు. ఓకే రైట్, థ్యాంక్ యూ అన్న. రైట్ రైట్. ఇది ఏంటంటే నిజంగా ఇన్ని రోజులు 42% డిక్లరేషన్ రిజర్వేషన్ కావాలని అంటున్నాం కదా. ఈసారి ఇప్పుడు మీరు స్థానిక ఎన్నికలలో నిజంగా బీసీలకు రిజర్వేషన్ 42% రిజర్వేషన్ కల్పించకుండా స్థానిక ఎన్నికలకు పోవడానికి సిద్ధమవుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటి బీసీ నాయకులు హెచ్చరిస్తూ ఉన్నారు. ఏంటంటే బీసీలకు 42% డిక్లరేషన్ కల్పించకపోతే జనరల్ స్థానాలే అన్ని ప్రతి ఒక్క జనరల్ స్థానం ఉంటే అది బీసీ లేదని చెప్తా ఉన్నారు. ప్రతి ఒక్క జనరల్ స్థానాలలో బీసీలు పోటీ చేయడానికి సిద్ధంగా ఉంటాం, ఇక మేము తుక్కు చేస్తాం, అసలు అగ్నిగుండంగా మారుతుంది తెలంగాణ అని చెప్తా ఉన్నారు.